ఆశా కిరణమైన జలాలుద్దీన్ మొహమ్మద్ ఏం చేస్తున్నారహో. ఖాన్ సాబ్, ఆ రాజపుత్రుని మా ముందు ప్రవేశపెట్టండి. చిత్తం హుజూర్. సైనికులారా, దిలావర్ ఖాన్ని తీసుకురండి. ఖాన్ సాబ్, ఆ రాజపుత్రుడితో మేము ఒంటరిగా మాట్లాడదలిచాం. అలాగే కానివ్వండి హుజూర్. దయచేసి తప్పును క్షమించండి షహన్షా. ఏమైంది? ఆ రాజపుత్రుడు వాడిని మేము మీ ముందు హాజరుపరచాలని తీసుకొస్తుండగా వాడు మా మీద దాడి చేసి తప్పించుకుని పారిపోయాడు. మీ అందరికీ కలిపి ఆ మాత్రం కూడా ధైర్యం లేదా? ఇంతమంది కలిసి ఒక రాజపుత్రుడిని పట్టుకోలేకపోయారు. మొత్తం అందరూ చచ్చుదద్దమనే. వాణ్ణి మేమే స్వయంగా పట్టుకుంటాం. పాపం ఆ రాజపుత్రుడు సుజామల్ ఇక చావు నుంచి తప్పించుకోలేడు. ఖాన్ సాబ్, వాణ్ణి ఇవాళ మేం ప్రాణాలతో విడిచిపెట్టాం. వాడి తల నరికిన తర్వాతే తిరిగి వస్తాం మేము. వాణ్ణి 4 వైపుల నుంచి చుట్టుముట్టాలి. కానీ ఒకటి గుర్తుంచుకోండి, వాడు మా చేతుల్లోనే చావాలి. మేము ఇంతవరకు ఎంతో మందిని శిక్షించాం, ఎంతో మందిని మా చేతులతో నరికి చంపాం, ఎంతో మంది తలను నరికాం. కానీ వీడి చావుని చూస్తే చావుకి వణుకు పుట్టాలి. వెళ్ళండి సైనికులారా, షహీన్ షా వెనకే వెళ్ళండి. ఖాన్ సాబ్, వాడిని వదిలిపెట్టకండి. వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ మాకు కావాలి. ఎంతటి ధైర్యం నీకు? ఇవాళ నువ్వు ప్రాణాలతో తప్పించుకోలేవు. మీరు నన్ను పట్టుకోలేరు, చావు కూడా నన్ను చేరలేదు. కావాలంటే ప్రయత్నించండి. షెహన్షా, ఆ సుజామల్ మీ నుంచి తప్పించుకోవచ్చుగాక, కానీ మీరు మాత్రం మీ చావు నుంచి తప్పించుకోలేరు. అత్తగారు, మిమ్మల్ని మీరే ఎందుకిలా బాధ పెట్టుకుంటున్నారు? తప్పంతా జోదా బేగందే. జోదా బేగం జలాల్కి నిజం తెలియకుండా దాచిపెట్టారు, అబద్ధాలు చెప్పారు వారికి. ఆవిడికి అందుకు శిక్ష తప్పకుండా పడాల్సిందే. ఏమైనా గాని నా మనసు అంగీకరించటం లేదు. జోధా ఎన్నడూ తప్పు చేయదు. జోధా బేగం ఈ సామ్రాజ్యానికి ఘనత తెచ్చింది. తను ఎల్లప్పుడూ జలాల్కి మంచినే కోరుకుంటుంది. తనకి తన బాధ్యత ఎలా నిర్వర్తించాలో బాగా తెలుసు. అసలు కారణం ఏదో అపార్థం అయి ఉంటుంది. అత్తగారు, ఒక్కసారి మహల్లోని పరిస్థితి చూడండి. మన సైనికులు ఎంతో మందిని ఆ వ్యక్తి
ఆ రాజపుత్రుడు విచక్షణారహితంగా హతమార్చేశాడు. అయినా మీరు జోధా బేగం అసలు తప్పే చేయలేదంటున్నారా? యా అల్లా, జలాల్ని జోధాని నిండు నూరేళ్లు చల్లగా చూడవయ్యా. మీరేం ఆందోళన చెందకండి అత్తయ్యగారు. జోధా బేగం షెహన్షాలు ఇద్దరూ చాలా తెలివైన వాళ్ళు. మీరే చూస్తారుగా, వాళ్ళు ఈ పరిస్థితి నుంచి కూడా బయటపడతారు. అప్పుడు నిజమేమిటో అందరికీ తెలుస్తుంది. షెహన్షాయే స్వయంగా రాజపుత్రుణ్ణి పట్టుకోవడానికి వెళ్లారు. వాడు తప్పకుండా దొరికిపోతాడు. అప్పుడు జోధా బేగం అసలు రూపం అందరి ముందు బయటపడుతుంది. నీ వంటి వంచకుడికి మా చేతుల్లో చావు తప్పదు. తప్పించుకోగలిగితే తప్పించుకోవడానికి ప్రయత్నించు. నపుంసకుడి వేషం వేసుకోవడానికి స్త్రీలు కూడా సాహసించరు. ఒక రాజపుత్రుడు ఎన్నటికీ అలాంటి పని చెయ్యడు. ఎందుకంటే ఈ రాజపుత్రుడు మీపై దాడి కోరుకోడు, కేవలం మిమ్మల్ని దాడి నుంచి కాపాడతాడు. ఇదే సరైన అవకాశం. జలాల్ మీద దాడి చేసేది నేనైతే ఆ ఆరోపణ మాత్రం సుజామల్ పైకే వస్తుంది. అంతఃపురంలో అడుగు పెట్టి చాలా పెద్ద నేరం చేశావు నువ్వు. నీకు చావు ఇంత తేలిగ్గా రాకూడదు. ఆయుధం అనేది లేకుండా నిరాయుధుడిగానే నిన్ను చంపేస్తాను. ఏయ్! వద్దు ఆదం, వద్దు. ఆ వ్యక్తి ఎవడో మా మీద దాడి చేశాడు. నువ్వు మా ప్రాణాలు ఎందుకు కాపాడావు? మేము నిన్ను చంపాలనుకున్నాం కదా. ఎందుకంటే నేను నా చెల్లెలు జోధాకి వాగ్దానం చేశాను. నేను తన మాంగళ్యాన్ని కాపాడుతానని మాటిచ్చాను. ఎవరు నువ్వు? ఇప్పటికైనా చెప్పు, ఎవరు నువ్వు? సుజామల్, జోధా బేగం వాళ్ళ అన్నయ్య. ఒక పరాయి పురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు మీకు సిగ్గుగా అనిపించలేదు, కానీ ఇప్పుడు ఒప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారా జోధా బేగం? ఆ వ్యక్తితో మీకు పరిచయం ఉందా? అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పండి. తెలుసు.
మన పెళ్లికి ముందే వాడు మీకు తెలుసా? మా మీద గౌరవంతో కాకపోయినా మీరు మీ కృష్ణుడి మీద గౌరవంతో చెప్పండి, వాడు మీకు తెలుసా లేదా? అవును. వాడంటే మీకు ఇష్టమా? వాడిని మీరు ప్రేమిస్తున్నారా? అడిగిన ప్రశ్నకు మాత్రమే జవాబు చెప్పండి. మా ప్రశ్న ఏమిటి అంటే మీరు వాడిని ప్రేమిస్తున్నారా లేదా చెప్పండి. మిమ్మల్ని ఈ బంధం నుంచి విముక్తులు చేస్తున్నాం. దయచేసి మీరు రేపు ఉదయం సూర్యోదయం కావటానికి ముందే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మేము ఎంత ఘోరమైన పని చేశాం. జోధా బేగం తన అన్నయ్యని కలుస్తుంటే మేము పరపురుషుడిగా భావించాం. యా ఖుదా, మమ్మల్ని దయచేసి క్షమించండి జోధా బేగం. తప్పు జరిగిపోయింది. మేము మీ పట్ల నేరం చేశాం. మీరు కావాలంటే మమ్మల్ని శిక్షించండి. ఈ లోకంలోనే అతిపెద్ద శిక్ష విధించండి, కానీ మమ్మల్ని క్షమించండి జోధా బేగం. అయినా ఆ విషయం మీరు మాకు ముందే చెప్పుండొచ్చు కదా జోధా బేగం. ఒక్కసారైనా మా మీద నమ్మకం ఉంచి తెలియజేసి ఉండొచ్చు కదా. ఆగండి. ప్రస్తుతం షహన్షా గారు ఎవరిని కలవదలుచుకోలేదు. నేను షహన్షాని కలవాల్సిందే. షహన్షా, మీ వ్యవహారం మాకేం అర్థం కావడం లేదు. ఈ సుజామల్ ఎవరో కాదు, మేవాడ్లో మన సైనికుల్ని చంపినవాడు. శిక్షించడానికి బదులుగా మీరితనికి చికిత్స చేయిస్తున్నారా? మేవాళ్ళు చేసిన పనికి అతన్ని మేము శిక్షించక తప్పదు. కానీ ఇప్పుడు కాదు, ఇక్కడ కాదు, ఇలా కాదు. మేము పిరికివానిలా నిస్సహాయునిపై దాడి చెయ్యలేము. కానీ ఈ సుజామలే మిమ్మల్ని ఆ ఉత్సవంలో హతమార్చాలని ప్రయత్నించాడు. అతను నిజంగా మమ్మల్ని చంపాలనుకుంటే మేము బతుకుండేవాళ్ళం కాదు, అతను గాయపడేవాడు కాదు. మొత్తం వ్యవహారమే వేరే విధంగా ఉండేది. మేం దీనికి కారణం తెలుసుకోవాలి. మరి సుజామలి ఎలా ఉన్నాడు? హకీం గారు వైద్యం చేస్తున్నారు హుజూర్. కాసేపట్లో అతనికి స్పృహ రావచ్చు. దుర్మార్గుడైన రాజపుత్రుడు దొరికాడా షహన్షా? అతను దొరికాడు. మా మీద ప్రాణాంతక దాడి కూడా జరిగింది. మరి ఆ సమయంలో నువ్వెక్కడున్నా? అది నేను కూడా రాజపుత్రుడిని వెతకడంలో ఉన్నాను. నేను ఈ అడవికి రెండో వైపు ఉన్నాను. నేనేమనుకున్నానంటే వాడు అటుగా పారిపోవాలని ప్రయత్నిస్తే నేను వాడిని పట్టుకోవచ్చు అనుకున్నాను. షహన్షా గారికి జేము సుజామల్కి స్పృహ వచ్చేసింది. ఆ సుజామల్కి నా కుట్ర సంగతి ఎంతవరకు తెలుసో నాకు తెలీదు. వాడు షహన్షాకి ఏం చెప్పబోతున్నాడో ఏమో. యా ఖుదా. ఈ మందు తీసుకోండి. ఈ మందు తాగితే మీ గాయాలు త్వరగా నయమైపోతాయి. నాకది ఎంతమాత్రం అవసరం లేదు. సాధారణంగా ఔషధం ప్రార్థన. ప్రతి గాయానికి అవసరము అంటారు. మీరు ఆ ఔషధం తాగండి. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగానే ఉంది. మాకింతవరకు ఒక విషయం అర్థం కాలేదు. మీరొక రాజపుత్రుడై ఉండి నపుంసకుడి వేషంలో అంతఃపురంలోనికి చొరబడ్డారు. అది నామోషిగా అనిపించలేదా మీకు? అనిపించింది. కానీ నేనొక రాజపుత్రుణ్ణి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం నాకన్నిటికంటే అత్యంత ప్రధానం. అందువల్లే నాకు గత్యంతరం లేక ఈ అంతఃపురంలోకి వచ్చేశాను. మాకేమీ అర్థం కాలేదు. నేను జోధాకి వాగ్దానం చేశాను, ఎల్లవేళ్లలా తన మాంగళ్యం కాపాడుతాను అని. కానీ తను విషం తాగిన సంగతి నాకు తెలిసిన వెంటనే తనని చూడాలని ఆగ్రాకు వచ్చేశాను. ఆలయంలో కలిసిన అనంతరం తిరిగి వెళ్ళిపోతున్నాను. కానీ అప్పుడు అబుల్మలి ఇంకా మహల్లో ఉండే ఒక వ్యక్తి కలిసి మిమ్మల్ని హతమార్చడానికి కుట్ర పన్నడం కనిపించింది. అందువల్ల నేను ఇక్కడే ఉండిపోయాను. వాళ్ళు ఉత్సవంలో తమని చంపాలని పన్నాగం పన్నారు. అందువల్లే నేను ఉత్సవానికి రావాల్సి వచ్చింది. తమరి సంరక్షకుడైన అక్కాసాబ్కి ఒక బాలుడి ద్వారా సమాచారం కూడా తెలియజేశాను. మీకు ప్రాణాపాయం ఉందని చెప్పాను. అంటే అది మీరేనా? అవును.
పంపింది నేనే. తర్వాత ఉత్సవంలో షహన్షా గారిని చంపాలని వచ్చిన ఆ వ్యక్తిని నేను హతమార్చాను. కానీ నా దురదృష్టం, ఆ నేరాన్ని నా మీద రుద్దేశారు. హత్యకి నేనే ప్రయత్నించానన్నారు. వీటి వెనుక ఎవరున్నారు అది తెలుసుకోవడానికి నేను ఆగ్రాలో ఉండిపోయాను. అప్పుడే నపుంసకుడి వేషం వేసుకున్నాను. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికి ముందే మీకు నా మీద అనుమానం కలిగింది. ఆ తర్వాత ఏం జరిగిందో అదంతా మీకు బాగా తెలుసు. నేను చేసిన పనికి ఎలాంటి వివరణ ఇవ్వదలుచుకోలేదు. కానీ ఒకటి చెప్పదలుచుకున్నాను, నా ఉద్దేశం చాలా పవిత్రమైంది. మీ అంతఃపురంలోని ప్రతి స్త్రీని ఒక తల్లిగానో చెల్లిగానో భావించాను. అన్నట్టు మరొక్క మాట, మీరు చాలా అదృష్టవంతులు. మీకు బక్షీబాను లాంటి చెల్లెలుంది. నేనెప్పుడు జోదాని జ్ఞాపకం చేసుకున్నా ఆవిడ కూడా నా జ్ఞాపకం వస్తారు. నువ్వు మొఘలాయుల్ని శత్రువులుగా భావిస్తావు. అలాంటప్పుడు షహీన్షా గారి ప్రాణాల్ని ఎందుకు కాపాడావు? మొఘలాయులు ఇప్పటికీ మాకు శత్రువులే ఆదం ఖాన్. కానీ మా రాజపుత్రులను యుద్ధ మైదానంలోనే శత్రువుల్ని వధిస్తాం, వెన్నుపోటు పడవం. ఇంకో సంగతి, షహన్షా మా చెల్లెలి శ్రీవారు. నేను చేతులారా నా చెల్లెలి మాంగళ్యం తెంచలేను. ఇప్పుడు మీరు అంటున్న విధంగా ఒకవేళ మేం మీకు గనక యుద్ధ మైదానంలో ఎదురైతే మీరప్పుడు ఏం చేస్తారో చెప్పండి. అక్కడందరూ శత్రువులతోటే సమానం. వాళ్ళందరినీ అంతం చేసే యుద్ధంలో గెలవాలి. ఇదే ఒక వీరుడి లక్ష్యం. ఇంకా నేను ఇక్కడ ఎక్కువ కాలం ఉండి మీ మొఘలాయుల ఉపకారాన్ని పొందలేను. నన్ను బంధించనైనా బంధించండి, లేదా నేను వెళ్ళిపోతాను. అయినా మేము మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళనిస్తామని ఎలా అనుకుంటున్నారు? ఎందుకంటే ఇంతవరకు మీరు నన్ను బంధించలేదు కనుక. అంతేకాకుండా మీరు ఒక వీరుడు. అందువల్ల మీ శత్రువుని ఇంత తేలిగ్గా పట్టేసుకొని శిక్ష విధించడం మీకు తగిన పని కాదు. అలాగే అతనిపై వెనక నుంచి దాడి చేయడం మీకు చేత కాదు. నాకు సెలవు ఇప్పించండి. యుద్ధభూమిలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు నా కరవాలమే మీతో మాట్లాడుతుంది. మేం మిమ్మల్ని మరో సంగతి అడగదలిచాం. మరి మీ సంగతి జోధా బేగం మాకు ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే తను ఒక రాజపుత్రిక గనుక. తను నాకు మాటిచ్చింది, తను నా గురించి మీకేం చెప్పను అని. ఇప్పటికీ కూడా మీరు నోరు విప్పడం లేదు. నన్ను క్షమించండి షహన్షా, నేనేదో నిస్సహాయత మాకు కూడా ఉంది జోధా బేగం. కారణం దీనివల్లే. సెలవిప్పించండి. షహన్షా, మీరు చేతికి చిక్కిన శత్రువుని వదిలేస్తారా? ఎందుకంటే అతను ఒక నిజమైన సైనికుడు కనుక. అంతకంటే ముందు మేము అంతం చేయాలనుకున్న వ్యక్తి ఎవరంటే మాకు నమ్మకస్తుడుగానే ఉంటూ ఇదే మహల్లో ఉంటూ మమ్మల్ని చంపాలని కుట్ర పన్నుతున్న ఆ వ్యక్తిని ఖాన్ సాబ్, ఆదం ఖాన్. ఆ ద్రోహి ఎవరో కనిపెట్టండి. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఇది బయటికి పొక్కకూడదు, ఎవ్వరిని కవ్వించకూడదు. ఇక మీరు వెళ్ళవచ్చు. ఆదేశాలు అమలు చేస్తాం హుజూర్. మేం వెను వెంటనే జోధా బేగుని కలుసుకోవాలి.